భారతదేశంలోనే ఎత్తైన ఏకశిలా గణపతి విగ్రహం, ఒకే రాతిపైన చెక్కబడిన భారీ గణపతి విగ్రహం. ఇది ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవాంచ గ్రామంలో అయితే ఈ ఏకశిలా గణపతి విగ్రహం అయితే ఉంది. మరి ఈ రాతి విగ్రహం ఎంత ఎత్తు ఉంది, దీన్ని ఇంత అద్భుతంగా ఎవరైనా చెక్కారా లేదా రాజులు చెక్కించారా, అలాగే ఈ ఏకశిలా గణపతి విగ్రహం ఏ సంవత్సరం నుంచి ఇక్కడ ఉందో పూర్తిగా తెలుసుకుందాం. 12వ శతాబ్దంలో అవాంచలో పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యకు సోమేశ్వరుడు, తైలంపుడు అనే ఇద్దరు కుమారులున్నారు. 1113 సంవత్సరంలో తైలంపుడు తన రాజధానిని అవాంచకు మార్చాడు. అవాంచలో ఉన్న పెద్ద గ్రానైట్ బండరాయి పైన తైలంపుడు రాజు ఈ పురాతన గణపతి విగ్రహాన్ని చెక్కించారు. విగ్రహం పనులు కొనసాగుతున్న సమయంలోనే తండ్రి విక్రమాదిత్య చనిపోయిన వార్త తెలుసుకున్న తైలంపుడు విగ్రహం పనులు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ రాజవంశం 200 సంవత్సరాలకు పైగా తెలంగాణ ప్రాంతంలో తమ రాజపాలన సాగించాయి. ఈ ఐశ్వర్య గణపతి విగ్రహం పంట పొలాల మధ్యలో ఉంది. ఈ విగ్రహానికి ఎటువంటి గుడి గాని చుట్టూ గోడ కూడా లేదు. పొలాల్లో పనిచేసుకునే రైతులే అప్పుడప్పుడు అవాంచ గణపతికి పూజలు నిర్వహించి నైవేద్యాలు పెడుతున్నారు. ఇప్పటికీ ఇలాగే కొనసాగుతుంది. ఇంతకు ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మంత్రి లక్ష్మారెడ్డి గారు ఈ విగ్రహాన్ని దర్శించారు. అవాంచ గ్రామంలో ఉన్న ఈ ఐశ్వర్య గణపతి విగ్రహానికి గొప్ప చరిత్ర ఉంది. 1000 సంవత్సరాల నుంచి ఈ ఐశ్వర్య గణపతి అవాంచలో అయితే ఉంది. ఈ పెద్ద బండరాయి పైన అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అవాంచ గ్రామంలో ఉన్న భారీ గణపతి విగ్రహానికి 2-3 రకాల పేర్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఏకశిలా గణపతి విగ్రహం అని ఎందుకు పిలుస్తారంటే ఒకే బండరాయి పైన చెక్కబడిన గణపతి విగ్రహం కాబట్టి దీన్ని ఏకశిలా గణపతి విగ్రహం అని పిలుస్తారు. అలాగే ఐశ్వర్య గణపతి విగ్రహం అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ దర్శించుకున్న భక్తులకి ఐశ్వర్యాలు కలిసి రావడంతో ఐశ్వర్య గణపతి విగ్రహం అని పిలుస్తారు. అలాగే అవాంచ గణపతి విగ్రహం అని ఎందుకు పిలుస్తారంటే ఈ విగ్రహం అనేది అవాంచ గ్రామంలో ఉంది కాబట్టి దీన్ని అవాంచ గణపతి విగ్రహం అని కూడా పిలుస్తారు. ఇలాగే ఐశ్వర్య గణపతి విగ్రహం, ఏకశిలా గణపతి విగ్రహం, అవాంచ గణపతి విగ్రహం అని రకరకాల పేర్లు అయితే ఈ భారీ గణపతి విగ్రహానికి అయితే ఉన్నాయి. ఈ ఏకశిలా భారీ గణపతి విగ్రహానికి గుడి కట్టించి తగిన ఏర్పాట్లు చేయాలనేది అవాంచ గ్రామ ప్రజల్లో ఎప్పటి నుంచో ఉన్న కోరిక. మరి ఈ అవాంచ గ్రామ ప్రజల కళ నెరవేరేది ఎప్పుడో చూడాలి. మరి అలాగే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ అవాంచ గణపతి వీడియోని మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఐశ్వర్య గణపతి గురించి విన్నాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.